Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఇవాల్టి ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రజెంట్ సినారియోలో జాబ్ వర్సెస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్న అంశంపై మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ కార్పొరేట్ ట్రైనర్ ఉదయ్ కిషోర్ గారు. హలో అండి. హలో మేడం. వెల్కమ్ సార్. అండ్ మనతో పాటు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ హూ రియలీ రిక్వైర్డ్ ద అడ్వైస్ ఆర్ హియర్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు షూట్ చేసే క్వశ్చన్స్ ఉదయ్ గారు అటు ప్రేక్షకులకు కూడా చాలా వాల్యుబుల్ అవ్వచ్చు. సో ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, బెనిఫిట్ మీకే. సో ఐఎమ్ సారీ ఐఎమ్ స్టార్టింగ్ మై క్వశ్చన్ లైక్ దిస్ బికాజ్ లైక్ ప్రజెంట్ సినారియోలో డబ్బు సంపాదించాలంటే ఎడ్యుకేషనే ఇంపార్టెంటా, దే ఆర్ మెనీ అదర్ వేస్ టు అని అంటున్నారు. సో మీ ఆన్సర్ ఫర్ ఇట్. ఇక్కడ డబ్బు సంపాదించడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. డబ్బు సంపాదించడానికి కూడా ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి డబ్బు సంపాదిస్తాను అంటే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా ఎడ్యుకేషన్ లేకుండా డబ్బు సంపాదిస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఒక విధంగా మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, దాని గురించి మీకు ఒక అవేర్నెస్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. దానికి డెఫినెట్గా ఎడ్యుకేషన్ కావాలి. లేదు నేను డైరెక్ట్గా వెళ్తాను, నేనే బిజినెస్ పెట్టి చూస్తాను అంటే ఏమవుతుంది అంటే, సో అండ్ యూ విల్ ఎండ్ అప్ విత్ లూజింగ్ సమ్ మనీ అండ్ యూ విల్ రియలైజ్ ఇట్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో మీరు చివరిగా ఏంటి అంటే మీరు కొంత టైం లూజ్ అవుతారు, కొంత అమౌంట్ లూజ్ అవుతారు. ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ లెర్న్ ఇట్. సో ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఏం చేసుకుంటారు. అదే ఎడ్యుకేషన్ ద్వారా అనుకోండి, ముందే అందులో ఉన్న ఛాలెంజెస్ మీరు తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఆల్రెడీ సెటప్ చేసిన ఒక పర్సన్ తోటి మీరు మాట్లాడారు అనుకోండి, అతని దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకున్నారు అనుకోండి, అతని ఛాలెంజెస్ మీకు ముందే చెప్తాడు. సో మీకు టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనీ సేవ్ అవుతుంది. సో తద్వారా ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ చేయకుండానే మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్కి ఆ పవర్ ఉంది. సో లెట్ మీ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ ద బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రైట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. లైక్ మీలో ఎంతమంది ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, మీలో ఎంతమంది జాబ్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, మీలో ఎంతమంది జస్ట్ ఐ వాంట్ మనీ యార్ అది ఎట్లయినా సరే అని ఎంతమంది ప్రిఫర్ చేస్తారు? Raise hands or speak up. I will prefer for education. You'll prefer for education. Okay. మీరు ఏదానికి మూడిట్లో ఏదొద్దా మీకు? స్పందించే హృదయాలు లేవా మీకు? స్పందించండి. విచ్ ఇస్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అదర్ తర్వాత మనీ ఆటోమేటిక్. వి హ్యావ్ నాలెడ్జ్ దెన్ ఆటోమేటికలీ మనీ ఫాలోస్ అంటారు. మీ పేరు? నా పేరు ఇమ్రాన్. ఇమ్రాన్. ఓకే. హౌ అబౌట్ యూ అండి? కెమెరాల కోసమో లేకపోతే మన డిస్కషన్ కోసమో చెప్పకండి, మీకు ఏమనిపిస్తుందో అదే చెప్పండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నేను అంటున్నానండి, ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఎందుకు, నేను డబ్బు సంపాదిస్తున్నానుగా, సిట్టింగ్ హియర్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్ నేను అంటున్నాను. సో మీ సినారియో ఏంటి? ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఇవాళ. కంపేర్ టు చాలా ఇన్స్టిట్యూట్స్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తే వాళ్ళు అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా దాని ప్రాపర్ వేలో ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఎడ్యుకేషన్ ఉన్న ఒకటే అనుకున్నట్టు. ఓకే, ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అసలు. యాక్చువల్గా ఫ్యూచర్లో కూడా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఎడ్యుకేషన్తో సర్వైవ్ కావచ్చు. సో ఇక్కడంతా ఎడ్యుకేషన్కే ఓటేస్తున్నారు. సూపర్, రైట్. సో మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి, ఎనీ వన్ ఆఫ్ యూ. హాయ్ సార్, నెక్స్ట్ 5 yearsలో బాగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి సార్? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఎందుకంటే ఇది మంచి క్వశ్చన్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి ఫ్యూచర్ థింకింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ప్రజెంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి ప్రజెంట్ గురించి ఆలోచిస్తా ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయలేకపోయాం అనుకోండి, విల్ బి మనం అవుట్డేట్ అయిపోతాం. అందుకని 5 years అహెడ్ ఆలోచించడం అనేది చాలా మంచి ఆలోచన. చాలా మంచిగా క్వశ్చన్ అడిగారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, నెక్స్ట్ 5 yearsలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఇంటెలిజెన్స్, తర్వాత పోతే రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి, సో ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా డిమాండ్ ఉండబోతుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక వన్స్ అపాన్ ఎ టైము మనము టీవీని దగ్గరికి వెళ్ళి కంట్రోల్ చేసేవాళ్ళం, తర్వాత రిమోట్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసేసి మన వాయిస్ని రికగ్నైజ్ చేస్తుంది. త్రూ వాయిస్ మనం టీవీని కంట్రోల్ చేయగలుగుతున్నాం ఈరోజు. సో మీరు చూస్తే అలెక్సా కావచ్చు, ఇట్లా చాలా వస్తున్నవి. సో మీరు కనుక చూసుకుంటే నెక్స్ట్ 5 yearsలో బాగా స్టార్ట్ అవబోతా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్. ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 5 yearsలో చూసుకుంటే మంచి జాబ్స్ ఉంటాయి, దాని మీద మంచి గ్రోత్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద.
జనరేటివ్ ఇంటెలిజెన్స్ మీద, తర్వాత పోతే బ్లాక్ చైన్, తర్వాత పోతే ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి. ఇట్లా కొన్ని టెక్నాలజీస్ మీద బాగా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది కమింగ్ డేస్లో. సో ఇలా ఏంటి అంటే ఇలా ముందే కొంచెం ఫ్యూచర్ని గెస్ చేయడం వల్ల మనము అవుట్డేట్ అవ్వకుండా కొత్త టెక్నాలజీస్లోకి అప్డేట్ అవ్వడం వల్ల మనం చాలా సేఫ్గా ఉంటాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనం అప్డేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 30 years మనం ఆలోచిస్తే, సో మన ప్రజెన్స్ ఇప్పుడు నేను మీతో మాట్లాడను, ఇక్కడ మీరు ఎక్కడో ఉంటారు, మీ ప్రజెన్స్ ఇక్కడ ఉంటుంది, అంటే మీ ప్రోటోటైప్ ఇక్కడ ఉంటుంది, ఐల్ బి టాకింగ్ టు యూ. సో వర్చువల్ రియాలిటీ. సో మీరు ఎక్కడో ఉంటారు, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటారు, బట్ మీరు అక్కడ మాట్లాడతారు, సేమ్ పోస్చర్ ఇక్కడ కనపడుతుంది. అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుద్ది. సో అలాంటి పర్సన్స్ తో మనం మాట్లాడే రోజులు వస్తాయి. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. కమింగ్ డేస్లో దానికి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ సతీష్, నా పేరు సతీష్. ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్సులు 5 చెప్పారు కదా, వాటి మార్కెట్లో మామూలుగా చాలా మంది ఫేక్ ట్రైనర్లు వస్తున్నారు, వాళ్ళ ద్వారా కాకుండా జెన్యున్గా నేర్చుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మంచి ట్రైనర్ని చూస్ చేసుకునేటప్పుడు ఎవరో చెప్పారు కదా అని మనం బ్లైండ్గా వెళ్ళకూడదు. మనం ఫస్ట్ ఒక 4 or 5 డెమోస్ అటెండ్ అవ్వాలి. వాళ్ళలో బెస్ట్ ఎవరో అనేది చూస్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఎవరైనా ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ప్లేస్ అయి ఉన్నారా, ఎలా ట్రైనింగ్ ఇచ్చారు అనేది అతనికి, సపోజ్ ఏదైనా ఆల్రెడీ యూట్యూబ్లో కావచ్చు అతనికి సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉందా, లేదా యూట్యూబ్లో కావచ్చు లేదంటే గూగుల్లో కావచ్చు అతను రాసిన బ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా చూసి అతను మనం వ్యాలిడేట్ చేసుకొని అప్పుడు మనం ట్రైనర్ని చూస్ చేసుకోవాలి. మనం కొంతమంది 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బ్లైండ్గా చూస్ చేసుకుంటారు. మా బ్రదర్ చెప్పాడని చెప్పేసి, మా సిస్టర్ చెప్పిందని చెప్పేసి బ్లైండ్గా ట్రైనర్ని చూస్ చేసుకుంటారు. సో తద్వారా ఏమవుతుంది అంటే జాయిన్ అవుతారు, సబ్జెక్ట్ అంత మాత్రంగా చెప్తారు, మీరు నష్టపోతారు. అలా కాకుండా మీరు సెల్ఫ్గా 4-5 డెమోలు అటెండ్ అవ్వండి. అందులో ఎవరు బాగా చెప్తారనేది మీరు అనలైజ్ చేసుకోండి. తద్వారా అతని గురించి గూగుల్ రివ్యూస్ ఉంటాయి, గూగుల్ బ్లాగ్స్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఏమైనా చేశారో అతను ఏ విధంగా చెప్తున్నారనేది చూడండి. సో డెప్త్గా చెప్తున్నారా లేదా అనేది చూడండి. సో బ్లైండ్గా వెళ్ళి జాయిన్ అవ్వకుండా మీ అనాలిసిస్ చేసి అప్పుడు చూస్ చేసుకోండి ట్రైనర్ని. అలా ముందుకెళ్తే మీకు ఏంటంటే మంచి ట్రైనర్స్ దొరికే అవకాశం ఉంటుంది. రైట్, మీ ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు ఆల్రెడీ చెప్పున్నారు, వీ షుడెంట్ నెవర్ హెజిటేట్ టు క్వశ్చన్ ద ట్రైనర్ ఆల్సో, లైక్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్ ఆర్ విచ్ ఇన్స్టిట్యూట్ యు ఆర్ ఫ్రమ్ అని అడగడానికి మొహమాట పడొద్దు. బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. మీరు చాలా వీడియోస్లో కూడా ఉదయ్ గారు వీడియోస్లో కూడా చెప్పున్నారు హౌ యూ షుడ్ సెలెక్ట్ యువర్ పర్ఫెక్ట్ ట్రైనర్ అని చెప్పేసి. సో సిటీస్లో ది బెస్ట్ ట్రైనర్స్ ఎవరు ఉన్నారు అని అంటే మీరేం చెప్తారు? డెఫినెట్గా మేడం, ఎక్కువ మందికి ట్రైన్ చేస్తున్నారంటే బెస్ట్ ట్రైనర్ అని మనం చూస్ చేయలేము. మామూలుగా నేను ఒక ట్రైనర్ని చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మోటో ఏంటి. ఒక ట్రైనర్ మోటో ఎప్పుడు ఎలా ఉంటుందంటే కమర్షియల్గా ఉండదు. బెస్ట్ ట్రైనర్ మోటో ఎప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్కి ఎంత కంటెంట్ షేర్ చేయాలి, ఎలా చెప్తే ఎంత బాగా షేర్ అవుతుంది, ఎంత నాలెడ్జ్ మనం షేర్ చేయగలుగుతాము, వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తే వాళ్ళు ప్లేస్ అవుతారు అన్న మోటో ఎక్కువ ఉంటుంది బెస్ట్ ట్రైనర్కి. ఒక ట్రైనర్ తోటి వీలైతే మాట్లాడండి. మీరు ట్రైనర్ని చూస్ చేసుకునే ముందు ట్రైనర్తో మాట్లాడండి. అతని యొక్క ఇంటెంట్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు బెస్ట్ ట్రైనర్ని చూస్ చేసుకున్నట్టే. సో రైట్ ట్రైనర్ని చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విషయం ఏంటి అంటే లైఫ్లోకి వచ్చేసరికి చూస్ ద రైట్ పార్ట్నర్ అంటారు. ఓకే, ఇట్లా కెరియర్ పరంగా వచ్చేసరికి చూస్ ద రైట్ ట్రైనర్ అంటారు, చూస్ ద రైట్ మెంటర్ అంటారు. ఒక ట్రైనర్ని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను చూశాను, చాలామంది స్టూడెంట్స్ని చూశాను. నా స్టూడెంట్స్ని 2-3 దగ్గర ట్రైన్ అయ్యి 3rd టైం నా దగ్గరకు వచ్చేసి, సార్ ఇట్లా మేము ట్రైనింగ్ తీసుకున్నాము, సో వీ ఎండెడ్ అప్ విత్ నథింగ్ అని చెప్పేసి మళ్ళీ మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని రీసెంట్గా డేటామాటిక్స్ అనే కంపెనీలో ప్లేస్ అయినారు, సందీప్ అని చెప్పేసి. సో అతను, నేను కంటిన్యూస్గా మోటివేషన్ చేస్తూ ఉండేవాడిని. సార్ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను చేయగలుగుతానా లేదా అంటే డెడికేటెడ్ పర్సను. నేను కంటిన్యూస్గా మోటివేషన్ ఇచ్చుకుంటా 2-3 దగ్గర నేర్చుకుని నేను నేర్చుకోలేకపోయాను సార్ అని చెప్పినా కూడా తనకు కొంచెం కన్సెషన్ ఇచ్చి నేర్చుకునేలా చేసి తను ఇప్పుడు డేటామాటిక్స్ అనే కంపెనీలో మంచి ప్యాకేజ్తో సెట్ అయ్యారు. ఆల్మోస్ట్ 12 lakhs ప్రయాణం వస్తుంది. సూపర్.